దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామాన్ని మహిమపరుచుదాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు ఈ పుస్తకం ఇర్మియా ప్రవక్త రాసినాడు. ఎప్పుడు రాసినాడు అని అంటే క్రీస్తు పూర్వం 650 నుండి 660 సంవత్సరపు మధ్యకాలంలో రచించినాడు. ఈ పుస్తకం రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, యూదా ప్రజలు పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నటువంటి యూదా ప్రజలను విడిపించుటకు మరియు వారు చేసిన తప్పిదములను బట్టి తీర్పు తీర్చుటకు, మరియు తీర్పు తీర్చిన తర్వాత కూడా దేవుని ప్రేమ, దేవుని కనికరం ఏమై ఉందో ఈ పుస్తకంలో మనము చూడవచ్చు. ఇర్మియా ప్రవక్తకు మరొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటంటే విలపించు ప్రవక్త అని కూడా పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అని అంటే, ఇజ్రాయేలు ప్రజలను బట్టి, యూదా ప్రజలను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి విలపించినాడు, అంటే బాధపడినాడు. కన్నీటితో అయ్యో నా ప్రజలు చెడిపోతున్నారే, తప్పిపోతున్నారే, పాడైపోతున్నారే అని విలపించినటువంటి ప్రవక్తలలో ఒకడు ఇర్మియా ప్రవక్త. అయితే ఈ 39వ అధ్యాయంలో రాయబడిన లేఖన భాగంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎబెద్మెలెకు. చెప్పండి, ఎబెద్మెలెకు అనబడినటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అతడు ఒక రాజు దగ్గర పని చేసేటువంటి వాడు. అయితే ఒకరోజు అతనిని ప్రజలు ఏం చేసినారంటే ఒక గోతిలో పాడేసినారు. బుడద గోతిలో పాడేసి అతనిని చంపాలి అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు అని అంటే, 38వ అధ్యాయము మనము మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచిన వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. ఈ మాట చెప్తాడు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త. దేవుని చేత ప్రేరేపింపబడి ఈ మాటలు చెప్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ద్వేషం, కోపం వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇర్మియాని తీసుకెళ్ళి ఒక బురద గోతిలో పడేస్తారు. ఆ విషయము ఎబెద్మెలెకుకు తెలిసింది. ఎబెద్మెలెకుకు తెలిసి రాజు దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్నాడు. రాజా, నా ఏలినవాడా, నీవు చేసిన పని ఏంటి? ఇది ఖచ్చితంగా అన్యాయం, ఇది న్యాయం కాదు. మీరు గోతిలో వేసినటువంటి వ్యక్తి ఎవరంటే అతడు ఒక ప్రవక్త. దయచేసి మీరు ఇలా చేయడం ఏమాత్రమో న్యాయం కాదు, ఇది అన్యాయం అని చెప్పి అతన్ని విడిపించే ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి ఎలాగోలా గోతిలో ఉన్నటువంటి ఇర్మియాను విడిపిస్తాడు. చూడండి 13వ వచనము. ఇర్మియా అలాగూ చేయగా, అంతకంటే ముందుగా ఎబెద్మెలెకు గురించి జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం చదవండి. 38 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు
మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజా ఇంటిలోని కుషీయుడగు ఎబెద్మెలేకను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగర్లో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో ఎబెద్మెలెకు. రాజా, నీతి యావత్తు అన్యాయం, ఖచ్చితంగా అన్యాయం ఇది. అలా చేయడం, అతడు ఒక ప్రవక్త, అతడేమన్నా అసత్యం ప్రకటించినాడా? అతడేమన్నా అన్యాయం ప్రకటించినాడా? అతడేమన్నా దౌర్భాగ్యం చేసినాడా? అతడు దేవుడు చెప్పిన మాటలే ప్రకటించినాడు. కాబట్టి నీతి యావత్తు అన్యాయం, దయచేసి అతన్ని విడిపించండి అని అడిగితే అప్పుడు రాజు ఏం చేసినాడంటే కొన్ని క్లాతులు, కొన్ని గుడ్డలు చింపి వాటితో తాడు తయారు చేసి గోతిలో ఉన్నటువంటి ఇర్మియాను బయటికి తీసినారు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. అతడు చేసిన హెల్పే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 39వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. ఎందుకు అతన్ని రక్షించాలంటే ఇర్మియా ప్రవక్తను రక్షించినాడు కదా. గోతిలో పడినటువంటి ఇర్మియా ప్రవక్తను ఏం చేసినాడు? బయటికి తీసినాడు. అతడు చేసిన చిన్న హెల్ప్ ఒక దినం ప్రజలు శపించబడే దినం, ఒక దినం ప్రజలు తీర్పు తీర్చబడే దినం, ఒక దినం ప్రజలు అగ్ని చేత కాల్చివేయబడేటువంటి దినం ఉంది. ఆ దినం నేను నిన్ను రక్షిస్తా అని ముందుగానే వాగ్దానం చేసినాడు. ఎంత గొప్ప విషయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుణ్ణి నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? సాధారణంగా మనం అనుకుంటాం కదా, యేసు ప్రభుని నమ్మితే మనకేంటి ప్రయోజనం, యెహోవాను నమ్మితే మనకేం ప్రయోజనం, ఆయన నమ్మితే మందిరానికి పోవాలా, ఆయన నమ్మితే ప్రార్థన చేయాలా, ఆయన నమ్మితే వాక్యం చదవాలా, ఆయన నమ్మితే పరిశుద్ధంగా జీవించాలా, ఇంతే కదా, ఇంకేంటి ప్రయోజనం అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకోసం కొంతమంది రాజకీయ నాయకులను నమ్ముతారు, కొంతమంది అధికారులను నమ్ముతారు, కొంతమంది ఎంప్లాయీస్ని నమ్ముతారు, కొంతమంది తల్లిదండ్రులను నమ్ముతారు, కొంతమంది భర్తను నమ్ముతారు, కొంతమంది భార్యను నమ్ముతారు. కారణం ఏంటంటే వారి వలన ప్రయోజనాలు ఉంటాయి. అయితే దేవుణ్ణి నమ్మితే నీకేంటి ప్రయోజనం? ఎప్పుడన్నా ఆలోచించినావా? ఎప్పుడన్నా నీ హృదయాన్ని పరిశీలన చేసుకున్నావా? అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిపిస్తాడు. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. దేవుణ్ణి నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు, ఒక 3 ప్రయోజనాలు నేను మీతో మాట్లాడతా. ఆ తదుపరి ప్రసంగాన్ని ముగించుకుంటాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. నెంబర్ 1, దేవుణ్ణి నమ్ముకుంటే కలిగే ప్రయోజనం ఏంటంటే 17వ వచనం చదవండి. 39:17. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. చాలు. నెంబర్ 1, దేవుణ్ణి నమ్ముకుంటే ప్రయోజనం ఏంటంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. బాగేనండి. నమ్మితే నీకేంటి ప్రయోజనం అంటే ఆన్సర్, నిన్ను విడిపిస్తాడు. నన్నేం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. దేనిలో నుండి? పాపంలో నుండి, శాపంలో నుండి, వ్యాధులలో నుండి, రోగంలో నుండి, ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి దుష్ట శక్తుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనుషులు నిన్ను విడిపిస్తారంటే తాత్కాలికంగా నిన్ను విడిపిస్తారు,
శాశ్వతంగా నిన్నెవరు విడిపించలేరు. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు జైలుకి వెళ్తే నీ అధికారి నిన్ను విడిపిస్తాడేమో. ఒకవేళ నువ్వు పాపం చేసినప్పుడు తప్పు చేస్తే నీ నాయకులు నిన్ను విడిపిస్తారేమో. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు నిన్ను విడిపిస్తారేమో. అది తాత్కాలికం. కానీ శాశ్వతంగా నిన్ను విడిపించేది దేవుడు ఒక్కడే. విడిపించబడడం అనగా స్వతంత్రం. విడిపించడం అంటే ఫ్రీడమ్. ఉదాహరణకి నువ్వు పాపం అనే బానిసత్వంలో ఉన్నావు, శాపం అనే బానిసత్వంలో ఉన్నావు, దొంగతనం అనే బానిసత్వంలో ఉన్నావు, వ్యభిచారం అనే బానిసత్వంలో ఉన్నావు. తర్వాత పాప సంబంధమైనటువంటి ఏ అపవిత్రమైన క్రియ కానీ అది పాప సంబంధమైనటువంటి బానిసత్వానికే సంబంధించినది. కాబట్టి దేవుని నమ్ముకుంటే నీకేంటి ప్రయోజనం అంటే వీటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించడం, కట్టబడిన గాడిదను ఏ విధంగా అయితే విడిపించినాడో పాప సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి నిన్ను విడిపిస్తాడు ఆయన. అందుకోసం దేవుణ్ణి నమ్మాలి. ఎబెద్మెలెకును విడిపించలేదా? ఆ పట్టణం శపించబడుతుంది, ఆ పట్టణం నాశనం అవుతుంది, అందులో నువ్వు కూడా ఉంటావు. కాబట్టి నువ్వు చేసిన మేలు నేను మర్చిపోను, నేను నిన్ను విడిపిస్తా. ఆ దినమున ఒక దినం వస్తుంది, ఆ దినం నిన్ను విడిపిస్తా. మనల్ని కూడా ఒక దినం దేవుడు శాశ్వతంగా విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. విడిపించడం రెండు రకాలు. భౌతికంగా మనం బతికున్నంత కాలం విడిపిస్తూనే ఉంటాడు. మనం చనిపోయిన తర్వాత ఈ లోకం నుండి శాశ్వతంగా విడిపించి పరలోక రాజ్యానికి చేర్చుతాడు. ఈ లోకంలో జీవించినంతకాలం విడిపించబడుతూనే ఉంటాం. ఏం సార్ ఒకసారి విడిపించబడమా అంటే విడిపించబడతాం, ఒక్కసారే విడిపించబడతాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రభు రాకడలో. ఎప్పుడు జరుగుతుంది? ప్రభు రాకడలో. అంతవరకు మనం ఈ లోకంలో జీవిస్తుంటాం కాబట్టి నీకు తెలిసి తెలియక నువ్వు పాపంలో పడిపోతావు, నీకు తెలిసి తెలియక నువ్వు అపవిత్రమైన పనులు చేస్తావు, నీకు తెలిసి తెలియక పాప సంబంధమైనటువంటి పనులు చేస్తావు, నీకు తెలిసి తెలియక దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తావు. వాటి నుండి విడిపించేది ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు ఒకడే. ఎబెద్మెలెకుతో దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నేను నిన్ను నిశ్చయముగా తప్పించదను. 2016లో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఇది. రిలయన్స్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడు నా దగ్గరకు వచ్చి, అందరూ నూతన సంవత్సరం వస్తే కార్డ్స్ ఇస్తారు కదా, వాగ్దానపు కార్డులు. ఆ కార్డులు తీసుకున్నాను నేను. అంతకంటే ముందుగా నేను సరైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానంలో లేను, లోక సంబంధమైనటువంటి జీవన విధానంలో ఉన్నా. లోక సంబంధమైన జీవన విధానం అంటే పెద్ద పెద్ద పాపాలు అలా అని అనుకోవడానికి వీల్లేదు. జాబ్ చేయడం, తినడం, తిరగడం, అంతే. ఇంకా భయంకరమైనటువంటి పాపాలు అలాంటివి మన జీవితంలో లేవు. జాబ్ చేయడము, తినడం, తిరగడం, అంతే. అయితే ఒకరోజు జాబ్ చేసేటప్పుడు ఒక స్నేహితుడు నా దగ్గరికి వచ్చి నాకు వాగ్దానం ఆ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తీసుకున్నాను నేను. తీసుకుంటే నాకు ఈ మాట వచ్చింది 2016లో. ఎందుకు ఈ మాట వచ్చింది అనుకున్నా. అయితే తర్వాత 3 నెలల తర్వాత అర్థమైంది నాకు, నన్ను దేవుడు దేని నుంచి విడిపించినాడో తెలుసా? క్రికెట్ అనే వ్యసనం నుండి విడిపించినాడు. గట్టిగా చెప్పలు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏమైందంటే కష్టమైంది. ఒకరోజు ఇష్టం ఏమైంది? కష్టమైంది. మనం ఇష్టంతో చేసే పనులు ఒకరోజు మనకు కష్టాన్ని తెచ్చిపెడతాయి. తెలుసా మీకు? నువ్వు ఎంత ఇష్టపడితే ఒకరోజు నీకు అంత కష్టం తెచ్చిపెడుతుంది అది. అందుకోసం కొంచెం కొంచెం ఇష్టపడాలా. దేవుడు నన్ను విడిపించినాడు. ఆ రోజు దేవుడు నన్ను విడిపించకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండను. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు పనులు చేసేటప్పుడు విడిపించినాడు, నువ్వు మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు నిన్ను విడిపించినాడు, నువ్వు ప్రయాణంలో వెళుతున్నప్పుడు నిన్ను విడిపించినాడు. ప్రతి విధమైన పనులు చేసేటప్పుడు దేవుడు నిన్ను విడిపించినాడు. నీకు తెలిసి విడిపించినాడు, నీకు తెలియకుండానే విడిపించినాడు ఆయన. ప్రభు నా జీవితంలో నాకు తెలిసి విడిపించినాడు. ఎట్లా తెలుసు అంటే నేను తీసుకున్న వాక్యం ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చిందబ్బా అనుకున్నా. తర్వాత అర్థమైంది, కంప్లీట్గా దాని నుండి దేవుడు నాకు విముక్తి, విడుదల ఇచ్చినాడు. ఈరోజు నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా
నిన్ను విడిపించేది దేవుడు ఒక్కడే. దేవుణ్ణి నమ్మలేదంటే నేను నమ్మినోన్నే. నిజ దేవుడు ఎవరంటే అర్ధరాత్రి లేచి చెప్తా నేను. ఎప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగక ముందు కూడా ప్రభు అంటే ఒక అవగాహన ఉంది, క్రీస్తు అంటే ఒక అవగాహన ఉంది. సత్యదేవుడు నిజదేవుడు అని నమ్మి ఉన్నా, కానీ విడుదల లేదు, విమోచన లేదు, స్వతంత్రం లేదు. కానీ ఆ రోజు దేవుడు నాకు విడుదల ఇచ్చినాడు. నీకు కూడా విడుదల ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అనారోగ్యంతో ఉన్నావా? ఇస్తాడు, భయపడాకు. అప్పులతో ఉన్నావా? విడుదల ఇస్తాడు, భయపడాకు. శోధనలో ఉన్నావా? ఇస్తాడు, శోధింపబడు. ఒకరోజు దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలుడు దేవుడు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆ దినము నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు భయమైంది 2016లో. ఎందుకు భయమైందంటే మొత్తం క్రికెట్లో డబ్బులు కొట్టుకొని మైనస్ బ్యాలెన్స్లో ఉన్నా. ఆ డబ్బులు ఎవడు కట్టాలా? నేనే కట్టాలా. వాళ్ళకు భయపడుతున్న కట్టలేక. కారణం ఏంటంటే డబ్బులు లేవు కాబట్టి. మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు, నేను నిన్ను రక్షిస్తా. నేను లేననుకుంటున్నావా? బహుశా నేను ఆ దినాలలో అనుకునిండా నన్ను ఎవడు కాపాడలేడు, ఇంకా చచ్చిపోవడం బెటర్ అనే తలంపు కూడా నాకు వచ్చింది. కానీ నన్ను కాపాడడానికి నా తండ్రి ఉన్నాడని అర్థమైంది. హల్లెలూయా. పరలోకపు తండ్రి నా తండ్రి ద్వారా కాపాడడానికి ఉన్నాడని తర్వాత అర్థమైంది. సరేలే డబ్బులే కదా కడదామని ధైర్యం చెప్పి తర్వాత క్లాస్ వీకినాడు. నీకు ఫైనల్ ఛాన్స్, ఇదే నీకు చివరి అవకాశం. బతుకుతావా బతుకు, చచ్చవా సావు. ఇంకా నీ ఒపీనియన్. నీకు ఒక అవకాశం ఇస్తున్నా. సమాజంలో నాకు ఒక విలువ ఉంది, నాకు ఒక అధికారం ఉంది, నాకు ఒక హోదా ఉంది. వాస్తవానికి నిన్ను ప్రతిష్ఠించినాం, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. నాకు ఇష్టం లేదు, నాకు ఈ పని చేయడానికి నాకు మనసు లేదని. సరే నీ ఇష్టం, నీకు ఇష్టం లేదని చెప్తున్నావు కదా. ఫైనల్గా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, మర్యాదగా మంచిగా బ్రతుకుతావా సరే, లేకపోతే నీ ఇష్టం. తర్వాత ఆదుకోవడానికి నేను కూడా ఉండను అని దాని అర్థం. అప్పుడు బల్బ్ వెలిగింది నాకు. అరే దేవుడు ఆ మాట ఎందుకు ఇచ్చినాడంటే ఇందుకేనా, నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకైనా. నిజంగా నమ్ముకున్నా కానీ అంత ఆధ్యాత్మికంగా బలంగా లేను. మరి ఇప్పుడెట్టున్నానంటే ఎంతో బలంగా ఉన్నా. గట్టిగా చెప్పాలి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మనమందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే. చెప్పు, అడిగితే ఎవరన్నా దేవుని నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం అంటే నన్ను విడిపించినాడు. ఇప్పుడు విడిపించకపోయినా రేపు విడిపిస్తాడు. ఏదో ఒక రోజు విడిపించాడా? ఎప్పుడు ఒక రోజులు ఉంటాయి, ఎప్పుడు ఒక టైం ఉంటుందా? ఎప్పుడు వర్షం పడుతుందా? ఎండ రాదా? ఎప్పుడు ఎండనే ఉంటుందా? వానకాలం రాదా? ఎండాకాలం రాదా? చలికాలం రాదా? కాలాలు మారుతాయి కదా, మన స్థితిగతులు కూడా మారుతాయి. మనుషులు మారుతారు, మనుషుల హృదయాలు మారుతాయి, మనుషుల తలంపులు మారుతాయి, మనుషుల స్థితిగతులు మారుతాయి. నీ జీవితం కూడా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు నమ్ముకున్నావు కదా, విడిపిస్తాడు నిన్ను. ఏదో ఒక రోజు నిన్ను విడిపించి ఆయన గొప్పతనాన్ని రుజువు చేసుకుంటాడు. కీర్తనలు 91 కీర్తన 13 వచనం చదవండి. కీర్తనలు 91 కీర్తన 13. నీవు సింహములను. కీర్తనలు 91:3 చదవండి. 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఎట్లా రక్షిస్తాడంట? వేటగాని ఊరిలో నుండి. ఎట్లా చెప్పండి? వేట, అడవిలో వేట జరుగుతుంటుంది. జింక ఉరుకుతుంటుంది. ఏం ఉరుకుతుంటుంది? జింక ఉరుకుతుంటుంది, పందులు ఉరుకుతుంటాయి, రకరకాల జంతువులు మృగాలు ఉరుకుతుంటాయి. ఎందుకు ఉరుకుతుంటాయి అంటే వాటి వెనక ఏమొస్తుంటుంది? చిరుతపులన్నా సింహం అన్నా వేటాడుతుంటుంది. కాబట్టి నిన్ను సాతానుడు వేటాడుతూనే ఉంటాడు.
నువ్వు చచ్చిపోయేంత వరకు. అయితే వేటగాని ఊరిలో నుండి నిన్నేం చేస్తాడంట? రక్షిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. ఉంది కదా అద్భుతమైన పాట. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన. ఎందుకంత భయపడుతున్నావు? దేనికంత భయపడుతున్నావు? ఏం సమస్యలు నీకు ఒక్కనికైనా, నీకు ఒకదానికైనా, ఎవరికి లేవనుకుంటున్నావా? జంతువులకు ఉన్నాయి, పందులకు ఉన్నాయి, కుక్కలకు ఉన్నాయి, మనిషివి నీకు ఉండదా? కష్టాలు మనకే ఉంటాయి అని అనుకోవద్దు, అందరికి ఉన్నాయి. అయితే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ బిలీవ్, ఆ నమ్మకం మనలో ఉండాలి. ఆ నమ్మకం మనలో ఉండాలి. కీర్తనలు 37:27. కీర్తనలు 37:27. కీడు చేయటం మాని కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మేలుంది, కీడుంది. వేటగాని ఊరిలో నుండి దేవుడు మనల్ని రక్షించడం మేలైతే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కీడు చేస్తారు. అందుకోసం దేవుడు అంటున్నాడు, కీడు చేయడం మాని నువ్వేం చేయాలా? మేలు చేయాలా. ఇన్ని రోజులు నువ్వు కీడు చేస్తున్నావేమో ఇతరులకు, ఇన్ని రోజులు కీడు చేసి ఇతరులను ఇబ్బంది పెడుతున్నావేమో, ఒకరోజు నువ్వు కూడా కీడులోనికి వెళ్ళిపోతావు. అందుకోసం మనుషులని మనం కీడు చేయకూడదు. మనుషులకు మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఒకరినొకరం ప్రేమించుకోవాలా, ఒకరినొకరం దయ చూపుకోవాలా, ఒకరినొకరం కనికరించుకోవాలా, శాంతి సమాధానాలతో ఉండాలా. కానీ నేటి సమాజంలో అనేక మంది సంఘాలలో కీడు చేయడం నేర్చుకుంటున్నారు, ఇతరులకు కీడు చేయడం నేర్చుకుంటున్నారు, ఇతరులను ఎలా తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇతరులను ఎలా అవహేళన చేయాలని చేస్తున్నారు, ఇతరులను ఎలా అవమానపరచాలని వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. అందుకోసం భక్తుడు అంటున్నాడు, కీడు చేయడం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నీవు ఎప్పుడు నిత్యం నిలుస్తావు అంటే నీవు మేలు చేసినప్పుడు, కీడు చేసినప్పుడు కాదు. ఇర్మియాని తీసుకెళ్ళి ఎక్కడ పడేసినారు? బుడద గోతిలో పడేసినారు. ఇంకా దేవుని కోపం రాకుండా ఉంటుందా? వస్తుందా రాదా? మొత్తం పట్టణాన్ని ఏం చేసినాడు? తీర్పు తీర్చినాడు. కొట్టాల్సిన కొట్టినాడు, బుద్ధి చెప్పాల్సిన బుద్ధి చెప్పినాడు, శిక్షించవలసిన వానికి శిక్ష వేసినాడు. ప్రవక్తను తీసుకొచ్చి కొడితే మామూలు విషయమా? ప్రవక్తను తీసుకొచ్చి బురదలేస్తే మామూలు విషయమా? దేవుడు సహిస్తాడు అనుకుంటున్నావా? ప్రవక్తను నిడితే దేవుడు సహిస్తాడు అనుకుంటున్నావా? ప్రవక్తను దూషిస్తే దేవుడు సహిస్తాడు అనుకుంటున్నావా? సహించడు. నా సేవకుణ్ణి ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. అందుకోసం ప్రవక్తల విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, కాపరుల విషయంలో కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వారి పక్షమున ఉంటాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు. అఫ్కోర్స్ నీకు పాప సంబంధమైనటువంటి వారుగా కనపడతారు కొంతమంది, అయినా కానీ నువ్వు వారిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ప్రభు వారిని గద్దిస్తాడు, ప్రభు వారిని నిందిస్తాడు, ప్రభు వారిని శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. అయినంత మాత్రాన విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ప్రభు ఎల్లప్పుడూ వారి పక్షముననే ఉంటాడు. నీవు కీడు చేయడం మాని ఏం చేయడం మానుకోవాలి? కీడు చేయడం మానుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ నాకు ఎవరు కీడు చేసేటోళ్ళు లేరు. గట్టిగా చెప్పలుడి దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా. అందరూ ప్రేమించేటోళ్ళే ఉన్నారు. ఆ ప్రేమ పట్టకలేక ఒకసారి నేను రహస్యంగా చెప్పుకుంటా కొంతమందితో. అందరు ప్రేమించేటోళ్ళు ఎవరు ద్వేషించే వాళ్ళు లేరు. ఫస్ట్లో కొత్తలో కొంచెం వచ్చినప్పుడు ఇబ్బంది పడినానేమో కానీ వాయిబాయ్ వీళ్ళతోనే ఎటరనైనా అనుకుని ఉండొచ్చేమో, కానీ తర్వాత మీ మనసు ఏంటో నాకు, నా మనసు ఏంటో మీకు అర్థమైపోతుంది, స్థితిగతులు అర్థమైపోతుంది. ఓహో, మనకు అర్థం కాక అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అంతేగాని అందరి మనస్తత్వాలు ఒకటే, అందరం దేవుని బిడలమే. కాకపోతే నీకు నాకు మధ్య హోదా ఒక్కటి డిఫరెన్స్ అంతే. నేను ఒక హోదాలో ఉన్నాను, నీవు ఒక హోదాలో ఉన్నావు, అంతే.
ప్రభు ప్రేమ అందరి ఎడల ఒకే రకంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం మిస్అండర్స్టాండ్ అయిపోతాం. మిస్అండర్స్టాండ్ చేసుకొని వానికి కీడు చేయడం, ఈయనకి కీడు చేయడం, ఆమెకి కీడు చేయడం, ఇవన్నీ నేర్చుకుంటాం మనం. అందుకోసం కీడు చేయడం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. దేవుని నమ్ముకుంటే ఏంటయ్యా ప్రయోజనాలు అంటే నిన్ను విడిపిస్తాడు. దేవుని నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం? నిన్ను విడిపిస్తాడు. 100%, 100% నిన్ను విడిపిస్తాడు. ఆ దినం ఇప్పుడే కావచ్చు, రేపే కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 2-3 ఏళ్ళు కావచ్చు, కానీ ఆ దినం నిన్ను విడిపిస్తాడు. నువ్వు కష్టం అనుకుంటున్న దినం ఒకటి ఉంటుంది, నువ్వు మోయలేని దినం ఒకటి ఉంటుంది, నువ్వు భరించలేని ఒక దినం ఉంటుంది. ఆ దినం దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిద్రవుతున్నాళ్ళు చేపలు కొట్టాలి. ఎవరు నిద్రపోతలేరులే, కానీ కొంచెం అట పోతుందట. అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు మన దేహం అనేది చలనంలో ఉండకుండా నిఘాతో ఉంటుంది. అంటే మీరు వింటున్నారు, వినట్లేదని నేను అనట్లేదు, కానీ ఒక్కొక్కసారి ఫ్లోలో అవుతాయి చేతులు అట్లా. అయినా కానీ కొట్టకుండా ఉన్నారు కదా, అందును బట్టి దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా మనము దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధగా వినాలా. శ్రద్ధగా విన్నప్పుడే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిపిస్తాడు. రెండవదిగా దేవుని నమ్ముకుంటే మనకేంటి ప్రయోజనం అంటే, చదవండి ఆ మాట చదవండి. ఇర్మియా 39:18 వచనం. ఇర్మియా 39:18. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. రెండోది ఏంటంటే తప్పిస్తాడు ఆయన. రెండోది ఏంటి చెప్పండి గట్టిగా చెప్పండి. తప్పిస్తాడు. దేవుని నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం అంటే తప్పిస్తాడు ఆయన. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తప్పించేవాడు ఆయన. ఎబెద్మెలెకు ద్వారా ఇర్మియాను తప్పించినట్లు భక్తుల జీవితంలో ప్రవక్తలను కష్టస్థితిలో తప్పించినట్లు దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడు? నమ్ముకున్నావు కదా, ఆయన దేవుడు, నిజదేవుడు, సత్యదేవుడు, లోకరక్షకుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, వేల కొలది దూతల చేత నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుతున్న గొప్ప దేవుడని నువ్వు నమ్మినావు కదా. నీకు పాప క్షమాపణ ఆయన ద్వారానే వస్తుందని నమ్మినావు కదా, విశ్వసించినావు కదా. అందుకు నిన్ను ఏం చేస్తాడు ఆయన? తప్పిస్తాడు. కీర్తనలు 69:14 చదవండి. కీర్తనలు 69:14. యెహోవా నేను దిగిపోకుండా. కీర్తనలు 69:14 వచనం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. కీర్తనాకారుడు అంటున్నాడు, వేడుకుంటున్నాడు దేవుడిని, నన్ను తప్పించు అని. నేను దిగిపోకుండా ఊబిలో నుండి. ఊబి అంటే ఎట్లుంటుంది? ఊబి ఎప్పుడన్నా చూసినారా? ఊబి ఎట్లుంటుంది చెప్పండి. ఒకసారి దానిలో పడితే వస్తాడా మనిషి? రాలేడు. కొన్ని బురదకు సంబంధించిన ఊబిలు ఉంటాయి, కొన్ని ఇసుకకు సంబంధించిన ఊబిలు ఉంటాయి, కొన్ని నీటికి సంబంధించిన ఊబిలు ఉంటాయి. దానిలో పడితే మనిషి రాలేడు, చాలా కష్టం. అయితే భక్తుని యొక్క జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో ఉన్న శ్రమలన్నీ, లోకంలో ఉన్న కష్టాలన్నీ, అతడు ఎదుర్కొన్న సమస్యలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు దావీదు. చాలా నిందలు ఎదుర్కొన్నాడు. గొర్రెల కాపరి కాసేవాడు అంటే లోకానికి చులకన్నా కదా. వాడు గొర్రెలు కాసుకుంటాను, వాంతో మనకెందుకు, అక్షర జ్ఞానం లేదని చులకన ఉంటుంది, ఒక చులకన అవగాహన ఉంటుంది.
దావీదు జీవితంలో కూడా అంతే. పశువులు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు, బరగొడ్లు కాసుకునేవాడు. లోకమంతా అనుకుంటే ఒకరోజు సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. లోకం అనుకుంటుంది, దేవా నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతుల్లో నుండి, అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. ఎక్కడి నుండి అంట? పగవారి చేతిలో. మనుషులు కొన్ని దృష్టిలో పెట్టుకొని పగ తీర్చుకునేటువంటి వారుగా ఉంటారు. ఏదైనా కానీ, స్థలం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, మాట విషయంలో కానీ, మాట్లాడిన మాటల దురుసు విషయంలో కానీ పగ పెంచుకుంటారు. ఎందుకు పగ ఎందుకు పెంచుకుంటారంటే వారు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉంటాయి. నేటి సమాజంలో మనం ఒకసారి న్యూస్ చూసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఇంకొక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడిని ఇంకొక రాజకీయ నాయకుడు విమర్శించుకోవడం ఎప్పుడన్నా చూసినామా? ఖచ్చితంగా మనం చూస్తాం. అయితే వాళ్ళకంటే కిందున్న వాళ్ళు రెచ్చిపోయేటోళ్ళు ఎక్కువ. వాళ్ళేమో జనరల్గా సమాధానం చెప్తారు, కింద ఉంటారు కదా ఎవరు, కార్యకర్తలు, మా నాయకుడు అని వారు ఏం చేస్తారు తెలుసా? ఎదుటి వ్యక్తి నాయకులను విమర్శించేటువంటి వారుగా ఎప్పుడైతే ఉంటారో అవతల వ్యక్తి పగ పెంచుకుంటాడు, యువతల వ్యక్తి పగ పెంచుకుంటాడా లేదా? పెంచుకుంటాడు. వాడు పెంచుకుంటాడు, నువ్వు పెంచుకుంటావు. ఇంకా నేను ఎవడు తప్పించేదంటే నీ ఎవడు తప్పించలేడు. ఒకవేళ నీ అదృష్టం బాగుంటే నీ నాయకుడు నీ పక్షమును వచ్చి పోరాడి నిన్ను ఒకవేళ తప్పిస్తాడేమో నీకున్న కష్టంలో నుండి. కానీ తప్పించకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రజెంట్గా కొంతమంది పరిస్థితులు అలానే ఉన్నాయి. మనిషిని రక్షించలేకపోతున్నాడు, మనిషిని తప్పించలేకపోతున్నాడు. నేను కూడా ఏం చేయలేకపోతున్నా, చేతులు ఎత్తేసిన అని చెప్తున్నారు. మన ఇండియాలో ఉన్నటువంటి ఒక నర్సు ఇతర దేశాలలోకి వెళ్ళి ఆమె ఆత్మరక్షణకై ఒక వ్యక్తిని చంపేసింది. తనను వేధిస్తున్నాడని, లైంగికంగా బాధిస్తున్నాడని చెప్పి ఇతర దేశాలలో ఉన్నటువంటి వ్యక్తిని చంపేసింది. ఇప్పుడు ఆ వ్యక్తిని విడిపించడం కోసం నాయకులు, అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ చేతులు ఎత్తేసినారు మా వల్ల కాదని, తప్పించడం మా వల్ల కాదని. కానీ రహస్యంగా కొంతమంది ఆమెను విడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పించడం కోసం. ఆమెకు ఉండే ఉరిశిక్షను, ఆమెకు పడే ఉరిశిక్షను తప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకరు డాక్టర్ కేఏ పాల్. మీరు న్యూస్లో వినుండొచ్చు, వినుండకపోవచ్చు, కానీ నేను చెప్పేది సత్యం. ఆమెకు ఉరిశిక్ష పడుతుంది, కానీ ఆమెను ఉరిశిక్ష నుండి తప్పించడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకులను మీద మనం లక్ష్యం ఉంచకూడదు. మనం ఎవరి యందు లక్ష్యం ఉంచాలా? దేవుని యందు. ఆమె ఒక క్రిస్టియన్. ఆమె ఎవరు? ఆమె ఒక క్రిస్టియన్ అంటేనే మన దేశంలో కొంతమందికి సర్ర మండుతుంటుంది. అంటే ఎందుకు అని అంటే వీళ్ళు మత మార్పిడి చేస్తారు, వీళ్ళు మా దేవుని నమ్ముకో అని చెప్తారని వాళ్ళకి బ్లడ్ ఈటెక్కిపోతుంటుంది. ఎందుకనంటే క్రైస్తవులు ఏం చేస్తారు? ఇతరులకు అన్నదానం చేస్తారు, క్రైస్తవులు ఇతరులకు సేవలు చేస్తారు, క్రైస్తవులు దుర్మార్గులను మారుస్తున్నారు, క్రైస్తవులు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని మారుస్తున్నారు, హంతకులను మారుస్తున్నారు, వ్యభిచారులను మారుస్తున్నారు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దొంగతనం చేసే వాళ్ళని మారుస్తున్నారు అని చెప్పేసి ఇన్ని చెడ్డ కార్యాలు చేస్తే ఎవరు సపోర్ట్ చేయాలి వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళను మట్టిలో పెట్టేసినారు. ఇంకా క్రైస్తవులు అందరిని ఏం చేసినారు? మట్టిలో అంటే వానికి కష్టం వచ్చి మొత్తుకున్నా వినేది లేదు ఎవరైనా కానీ. అలాంటి పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిలీవర్స్ను తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక విధంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. తప్పించడం కష్టమైపోయింది. దావీదు జీవన విధానంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురున్నాయి. అందుకోసం దావీదు అంటున్నాడు, నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతుల నుండి, అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. అంత రిక్వెస్ట్తో అడిగితే దేవుడు తప్పించకుండా ఉంటాడా? గట్టిగా చెప్పలేడు. దేవుడి నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. సింహపు నోట నుండి తప్పించినాడు, ఎలుగుబంటి నుండి తప్పించినాడు, గొల్లాతు నుండి
తప్పించినాడు. ఎందుకు తప్పించినాడంటే నీవు నన్ను నమ్ముకుంటే గనక. ఎందుకు తప్పించినాడు? నమ్ముకున్నందుకు. ఓకే కాదు, నమ్మినావు నువ్వు నన్ను. నేను సర్వశక్తి గల దేవుడనని నువ్వు నమ్మినావు, అందుకోసం నేను నిన్ను తప్పిస్తా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఎంత పనికిమాలిన స్థితిలో ఉన్నా, ఎంత పనికిరాని స్థితిలో ఉన్నా, నా యందు నువ్వు లక్ష్యం ఉంచినావు కదా, నా యందు నువ్వు నమ్మిక ఉంచినావు కదా, నా యందు నువ్వు విశ్వాసం ఉంచినావు కదా, కాబట్టి నేను నిన్ను తప్పిస్తా. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. క్రింద ఏముందంట చెప్పండి? పాతాళం. క్రింద అంటే దేని క్రింద? భూమి క్రింద. నరకం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? అగాధం ఎక్కడుంది అని అంటే భూమి లోపల, భూమి క్రింద. దీనిని తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకంటే పరలోకానికి, నిత్య జీవానికి పరమునకు పోవాలనని జీవ మార్గం నడుచుకొనును. జీవ మార్గం నడుచుకుంటాడు. గట్టిగా చెప్పలేడు. దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. బుద్ధిమంతుడు అట్లా నడుచుకుంటాడు. బుద్ధిహీనుడైతే అట్లా నడుచుకుంటాడా? సాధ్యమా? యేసుప్రభు చెప్పినాడు కదా, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఉంటారు కొంతమంది. బండ మీద ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నారా? మీ ఇల్లు, మీ భవనం, మీ గృహం, మీ అందమైన నివాసం ఎవరన్నా ఇసుక మీద కట్టినారా? ఎవరన్నా? లేదు కదా. హృదయం అనే బండ మీద మనము నివాసాన్ని, విశ్వాసం అనే ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో మనం ఎదుగుతున్నాం. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడి విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నాం. కాబట్టి పరమునకు పోవాలనని, ఎక్కడికి? పరమునకు, పరదేశుకు, పరలోకానికి, నిత్య జీవానికి పోవాలనని మనం ఒక మార్గం గుండా వెళ్ళిపోతున్నాం. అంతేగాని మనము క్రిందనున్న పాతాళానికి పోవాలని కాదు. ఎందుకు మనం ఆదివారం వస్తాం, మంగళవారం వస్తాం, శుక్రవారం వస్తాం, అక్కడక్కడ సభలు పెడితే వెళ్తాము అని అంటే ఎక్కడికి వెళ్ళాలని? జీవ మార్గం, పరమునకు వెళ్ళాలని. దేన్ని తప్పించుకోవడం కోసం? క్రిందనున్న పాతాళమును పరమునకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పాతాళం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. పాతాళాన్ని నుండి తప్పించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకోసం ఆయన నమ్మాలి. ఆయన నమ్మి ఉంటే దాని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, 100% తప్పిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవం, రెండో మరణం అతని మీద అధికారం చేయదు. డైరెక్ట్ పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. కానీ యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే క్రిందనున్న పాతాళంలోనికి వెళ్ళిపోతారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరికి కూడా వద్దు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అని అంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వలనని ప్రభు అయిన యేసుక్రీస్తు చూపినటువంటి పరలోక మార్గాన్ని నడుచుకుంటాడు. మనం అందరం పరలోక మార్గాన్ని నడుచుకోవాలా. కానీ క్రిందనున్న పాతాళాన్ని మనముగా తప్పించుకోగలుగుతామా? లేదు, తప్పించుకోలేం మనం. ప్రభువే మనల్ని తప్పించువాడు, ప్రభువే మనల్ని విడిపించువాడు. దేవుణ్ణి నమ్మితే ఏంటి ప్రయోజనం అంటే ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను తప్పిస్తాడు అని నీ హృదయంలో భద్రం చేసుకో, నీ హృదయంలో సేవ్ చేసుకో. నీ హృదయాన్ని భద్రం చేసుకొని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించబడి క్రిందనున్న పాతాళం నుండి తప్పించబడతామా అని ఎరిగి ఇక మీదట మరచిపోక ఆధ్యాత్మికంగా ముందుకు మనము కొనసాగాల. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా,
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను తప్పించేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. పాతాళం నుండి నిన్ను తప్పించేది యేసుక్రీస్తు ఒక్కడే. మాత్రమే. పాప సంబంధమైన జీవన విధానంలో ఉంటే నువ్వు క్రిందనున్న పాతాళానికే వెళ్ళిపోతుంది. పోతావు. ఎవడు తప్పించలేడు. ధనవంతుడు ఒక సైడ్ ఉన్నాడు, లాజర్ లాజరు ఒక సైడ్ ఉన్నాడు. లాజరు మరియు ధనవంతుడు వారి జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు నాకు మధ్య అగాధం ఉంది. అక్కడున్నాడు ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉండడానికి వీల్లేదు. వీలు లేదు. అగాధం. ఒక్కసారి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆడ చూసుకుందాంలే ఆయన గురించి అని అనుకుంటే పొరపాటు. ఈడనే చూసుకోవాలా. పరిశీలన చేయి, గ్రంథాలు చదువు, నిజదేవుడా కాదా అని. నీకు ఇష్టమైతే నమ్ము, కష్టమైతే వదిలే. నా ఎద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. త్రోసి వేయను. వేయను. ఎంత మాత్రం త్రోసివేయను. వస్తావా, నేను నిన్ను ఆదుకుంటా, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను బలపరుస్తా. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తా. చిట్ట చివరగా దేవుణ్ణి నమ్ముకుంటే మనకేంటి ప్రయోజనం? ఓసారి ఇర్మియా గ్రంథం 39:18 చదవండి. ఇర్మియా నీవు నన్ను గ్రంథం, నమ్ముకొంటివి గనుక నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. దక్కించుకుందు. ఇదే యెహోవా యెహోవా వాక్కు. వాక్కు. మూడోది ఏంటంటే నీ ప్రాణం దక్కించుకుంటావు. దేవుని నమ్మితే నీకేంటి ప్రయోజనం అంటే నీ ప్రాణం దక్కించుకుంటావు, లేకపోతే పోగొట్టుకుంటావు. సింపుల్. దేవుని నమ్ము. అందుకోసం ప్రభు అడుగుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, వాని యందు నేనుంటా. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాని యందు నేనుంటా, వారి యందు నేనుంటా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కదిలింపబడడు. బండ మీద నిలబడినవాడు ఎవడన్నా కదిలింపబడతాడా? ఇప్పుడు మనం అందరం దేని మీద ఉన్నాం? బండ మీద. బండ మీద ఉన్నాం. కదులుతున్నారు ఎవరన్నా? కదులుతారు. ఇట్లా కొంచెం నిద్ర వచ్చిట గోడకి కదులుతారా? కదలరా? కొంతమందికి నిద్ర వచ్చి కదులుతారు, కొంతమంది గిల్లుకుంటా కదులుతారు, కొంతమంది నవ్వుకుంటా కదులుతారు, కొంతమంది వాక్యం వినకుండా బుర్ర ఎక్కడో పెట్టి కదులుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. బండ మీద నిలబడిన వాడు కదలడు. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా అలాగే నిలబడి ఉంటాడు నిఠారుగా. అందుకోసం మనము మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుని నమ్మితే, దేవుని నమ్మితే మనకు ఏం ప్రయోజనం అంటే, మూడోదిగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఇంకా లేకపోతే దక్కించుకోలేవు. 100% నువ్వు దక్కించుకోలేవు. రోగం వచ్చన్నా చచ్చిపోతావు, పాపంతోనన్నా చచ్చిపోతావు, శ్రమలతోనన్నా చచ్చిపోతావు, శోధనలు ఎక్కువైనా చచ్చిపోతావు, లేకపోతే అసలు నాకు ఈ జీవితం ఏద్దు అని చెప్పేసి కిరసనాలు పోసుకొని చచ్చిపోతావు. కిరసనాలు ఉందా లేదా? లేదు కదా. పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతావు. మందు ఉందా? గడ్డి మందు తాగి చచ్చిపోతావు. సిమెంట్ కూలీలు ఉన్నాయి, సిమెంట్ కూలీలు తిని చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు అంటే నమ్మలేదు కదా దేవుణ్ణి, నీ భారం ఆయనపై మోపలేదు కదా, విశ్వసించలేదు కదా. నువ్వు నిజంగా నమ్మితే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు, తప్పించుకుంటావు, రక్షించుకుంటావు, నీ ప్రాణం దక్కించుకుంటావు, నీ ప్రాణాన్ని విడిపించుకుంటావు. కీర్తనలు 33వ వచనం చదవండి. కీర్తనలు 33వ వచనం. కీర్తనలు 33వ వచనం. కీర్తనలు యెహోవా 33వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. భక్తుని బ్రతికించినాడైనా. ఏంటి కారణం అంటే యుద్ధము యెహోవాదే. శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నా పక్షమున యుద్ధం చేయువాడు యెహోవా. అందుకోసం దావీదు పక్షమున ఆయన యుద్ధం చేసినాడు. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి.
ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు అడిగినాడు. అప్పుడు ఏమని అడిగినాడు? ఇంతకంటే ముందు చదివినటువంటి వచనంలో నన్ను విడిపించుము, పాతాళంలోనికి పాతాళంలోని వెళ్ళకుండా నన్ను, నా ప్రాణంను రక్షించు, నా ప్రాణమును రక్షించమని అడిగినాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నన్ను విడిపించి విడిపించితివి, బ్రతికించితివి, రక్షించితివి, లేవదీసితివి, గోతిలో నుండి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని నమ్మితే ఏంటి ప్రయోజనం అంటే నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటావు. కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం ప్రయాసపడుతుంటాం. తప్పని నేను చెప్పను, కానీ ఎక్కువగా దానిపైనే ధ్యాస పెడితే ఆధ్యాత్మికంగా వెనకబడతావు. కొంతమంది డబ్బును దక్కించుకోవడం కోసం, పొలాలను దక్కించుకోవడం కోసం, ఆస్తులను దక్కించుకోవడం కోసం, విలువలను దక్కించుకోవడం కోసం పోరాడుతూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే విలువైనది ఏంటంటే మన ప్రాణం. అన్నిటికంటే విలువైనది ఏంటి? మన ప్రాణం. ఒకసారి చచ్చిపోతే మళ్ళీ తిరిగి రాగలుగుతామా? రాలేం. ప్రాణం విలువైనది. మనిషి ప్రాణం చాలా విలువైనది. మనిషి విలువ ఎంతో తెలుసా? ఒక మనిషి విలువ 50,000 పెళ్లి చేసుకున్నప్పుడు. ఒక మనిషి విలువ ఎంతో తెలుసా? ₹1,00,000. ఎప్పుడు? పెళ్లి చేసుకున్నప్పుడు. ఒక మనిషి విలువ ఎంత తెలుసా? 10 లక్షలు, 3 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు. అంతేనా?